నేను చేయలేను అనే మాటను మనసులోంచి తొలగించడమే విజయ పదంలోని తొలి అడుగు. కారణం లేని కోపంలో మనసును తాకే మాటలు మనిషిని చాలా బాధ పెడతాయి. పేదరికంలో పుట్టినవారు ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవచ్చు, కానీ వయసుకు మించిన బాధ్యతలు మోస్తూ ఉంటారు. 2 లక్ష్యాలు పెట్టుకొని సగం సగం ప్రయత్నించటం కన్నా ఒకే లక్ష్యం పెట్టుకొని పూర్తిగా ప్రయత్నించడం మేలు. జీవితంలో సాధ్యమైనంత వరకు కష్టపడండి. తద్వారా మీ పిల్లల స్ఫూర్తి నింపటానికి మరొకరి కథ చెప్పవలసిన అవసరం ఉండదు. ధనం, బలం ఉన్నవారితో కాదు, మంచి గుణం ఉన్నవారితో స్నేహించి కష్టంలో నిన్నెప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టరు. మీకు అవసరమైన సమయంలో చేయి వదిలిన వారైనా పట్టుకున్న వారైనా మీకు జీవితాంతం గుర్తుండిపోతారు. నువ్వేంటో నీకే తెలియనప్పుడు ప్రపంచం గురించి తెలుసుకొని ఏం ఉపయోగం ఉండదు. బలం, బలహీనతలు తెలుసుకుంటే మరింత బలపడొచ్చు. ఇతరుల బలహీనతలపై దృష్టి పెడితే మరింత బలహీనులవుతారు. నమ్మకం అనేది చాలా ప్రమాదకరమైన ఆట. ఎప్పుడు ఓడిపోతారో ఎప్పుడు గెలుస్తారో ఎవరు చెప్పలేరు. దీపం మాట్లాడదు, వెలుగునిచ్చి తనను తాను పరిచయం చేసుకుంటుంది. విజేతలు కూడా అంతే. వారు సాధించిన గెలుపుతోనే సమాధానం చెబుతారు. ఇతరులు విమర్శిస్తుంటే మూగవారిలా ఉండు, నలుగురు పొగుడుతుంటే చెవిటివారిలా ఉండు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు గొప్పవారివి అవుతావు. గత ఆలోచనల ఫలితమే ప్రస్తుత మీ పరిస్థితి. ఇప్పటి మీ ఆలోచనలపైనే రేపటి భవిష్యత్తు ఉంటుంది. అన్నీ మంచిగా ఉన్నప్పుడు కాదు, ప్రతి దానిలోనూ మంచిని చూస్తున్నప్పుడే సంతోషంగా ఉండగలరు. యుద్ధంలో గెలవాలంటే శత్రువుని చంపటం కాదు, శత్రువును ఓడించటం. శత్రువును ఓడించటమే యుద్ధం యొక్క లక్ష్యం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు, ఎప్పుడూ సంతోషమే కాదు, అప్పుడప్పుడు బాధను కూడా భరించటం నేర్చుకోవాలి. జీవితంలో శక్తివంతమైన ఆయుధాలు సమయం, సహనం. వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటే గెలుపు నీ సొంతం. మనిషి జీవితంలో మరణం కన్నా అతిగా భయపెట్టేవి అప్పులు, అవమానాలే. చిరునవ్వు మంచి మెడిసిన్ వంటిది, మౌనం బలమైన ఆయుధం వంటిది. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి మీలో తప్పులు ఎంచుతున్నారంటే వారు మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు అర్థం. కలిసి నడవాల్సిన బంధంలో ఒకరితో ఒకరికి పోటీ ఎందుకో మరి? లేని ప్రేమను ప్రదర్శించటానికా, లేక నీకంటే నేనే ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పటానికా? సాధ్యం కాని పనిని చేయలేను అని తెగించి చెప్పలేనప్పుడు జీవితాంత అవమానాలు ఎదుర్కోక తప్పదు. మనసు విరిగిపోతే శిక్ష ఉండకపోవచ్చు, కానీ క్షమాపణ మాత్రం ఖచ్చితంగా ఉండదు. విశ్వాసం అనేది చిన్న పదమే. చదవటానికి క్షణకాలం పట్టొచ్చు, అర్థం చేసుకోవటానికి రోజు పట్టొచ్చు, కానీ నిరూపించుకోవటానికి జీవితకాలం పడుతుంది. తగిలిన గాయం గురించి ఆలోచించకు, నొప్పి మరింత బాధిస్తుంది. నేర్చుకున్న పాఠం గురించి ఆలోచించు, ఎలా కోలుకోవాలో తెలుస్తుంది. మీకు లభించే చిన్న చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవటానికి సమయం కేటాయించాలి, కానీ నిరూపించుకోవటానికి సమయాన్ని వృధా చేయకూడదు. సంపాదించే తెలివి ఉన్నవారు పోగొట్టుకున్న దానికోసం ఆలోచించరు. గెలిచే దమ్ము ఉన్నవారు ఓటమి గురించి బాధపడరు. బలమైన బలహీనతైన మీ ఆలోచన విధానంలోనే ఉంటుంది. ఇతరుల తప్పులకు వారు పశ్చాత్తాప పడేలా చేయటమే నిజమైన ప్రతీకారం. నీ కోపాన్ని భరించేవాళ్ళు, ప్రతి కష్టంలో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టని వాళ్ళు, వాళ్ళకన్నా ఎక్కువగా నిన్నెవరూ ప్రేమించలేరు. కొత్తగా ఉన్నప్పుడు ప్రతిదీ అందంగానే కనిపిస్తుంది. పాతదవుతున్నప్పుడే నిజం తెలుస్తుంది. ఇతరులను అర్థం చేసుకున్నవారు జ్ఞాని, తనను తాను అర్థం చేసుకున్నవారు వివేకి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ మాట్లాడాలనే తపన ఉంటుంది, చూడాలనే ఆరాటం ఉంటుంది, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనే దిగులు ఉంటుంది. ఎలాంటి బంధమైనా ఏదో ఒక రోజు దూరం అవుతుందని తెలిసినా
మర్చిపోలేనంత ప్రేమ పెంచుకోవటమే మనిషి బలహీనత. ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎలా సరిచేయాలని చూసేదే కానీ ఎలా వదిలేయాలని చూసేది కాదు ప్రేమ. అలిసిపోయి విసిగిపోయిన మనిషి నోటి వెంట వచ్చే చివరి మాట, నీకు ఎలా ఇష్టమైతే అలా కానివ్వు. గుర్తు రావటం గొప్ప కాదు, మరొకపోవటం గొప్ప. మీకోసం తప్పించేవారిని వదులుకోకూడదు. తప్పించుకొని తిరిగే వారి కోసం సమయాన్ని వృధా చేసుకోకూడదు. గొప్పవాళ్లకు గర్వం ఉండదు. తమను చూసి తమ వాళ్ళు గర్వపడేలా చేస్తారు. రూపాయి ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఖర్చు చేస్తున్నావంటే అందరూ బంధువులే, అప్పుల పాలైతే అందరూ రాబందులే. మనసును ఉక్కుగా మార్చుకుంటేనే భవిష్యత్తు బాగు చేసుకోవటానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. జేబులో నోటు విలువ సమాజంలో మనిషి స్థానం ఎక్కడనేది నిర్ణయిస్తుంది. మీ బంధువులను ఎప్పుడూ సంతోషంగాను మీతో సానుకూలంగానూ ఉండేలా చేయాలంటే మీరెప్పుడూ సమస్యల్లో ఉన్నట్లు చూపించాలి. మనిషి ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ కొన్ని సంతోషాలు దూరం అవుతాయి. సంపాదించాక అదెక్కడ పోతుందోననే భయంతో మనశ్శాంతిని కోల్పోతాడు. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోవడం తప్పు కాదు, కానీ అపార్థం చేసుకుంటే నీకు అండగా నిలిచేవాళ్ళు కాదు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండరు. వస్తువులే కాదు, ఆలోచనలు కూడా బరువైనవే. అవి మోసేవారికి తెలుస్తుంది. తన గతాన్ని తిరిగి కొనగలిగేంత ధనవంతులు ఎవరు ఉండరు. అలాగే తమ భవిష్యత్తును మార్చుకోలేనంత పేదలు ఉండరు. కష్టాలు ఎప్పుడు ఉండిపోవు, సంతోషాలు ఎప్పుడు సొంతం కావు. అన్నిటిని ఓర్పుతో భరించి కొన్నిటిని నేర్పుతో దాటుకొని వెళ్ళిపోవటమే జీవితం. అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ, కానీ ఆయుష్ మాత్రం చాలా తక్కువ. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అబద్ధాన్ని నమ్మినంత వేగంగా జనం నిజాన్ని నమ్మరు. సహాయం పొందిన వారు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో, సాయం చేసిన వారు కృతజ్ఞత కోరుకోవటం కూడా అంతే తప్పు. మనిషి ఒంట్లో శక్తి ఉన్నప్పుడు పొగరుగా ఉంటాడు. శక్తి అలాగే ఉండిపోద్దనుకుంటారు. వయసు పెరిగి శక్తి సన్నగిల్లాక అనుకుంటాడు ఒంట్లో శక్తి ఉన్నప్పుడు ఒదిగి ఉండాల్సింది అని. డబ్బుకి మనిషిని మార్చే శక్తి ఉందనుకుంటారు, కానీ అది నిజం కాదు. డబ్బుని చూసి మారిపోయే బలహీనత మనిషికే ఉంది. పడిపోయింది పోగొట్టుకున్న చోట వెతికితే దొరికే అవకాశం ఉంది, కానీ నమ్మకం మాత్రం ఎప్పటికీ పోగొట్టుకున్న చోట దొరకదు. జ్ఞాపక శక్తి ఉన్నవారికి గుర్తుంచుకోవడం కష్టమేమీ కాదు, కానీ మనసున్న వారికి మర్చిపోవడమే కష్టం. ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళ విలువ తెలియకపోవచ్చు, కానీ విడిపోయాక మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటారు జీవితంలో ఏం పోగొట్టుకున్నారనేది. ఇతరులకు సాయం చేయటానికి మీ వద్ద ఏమీ లేకపోతే కనీసం మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఎందుకంటే ధనవంతులు కూడా చేతులు చాపే బహుమతి. మీ కోపం ఇతరులను కొంత ఇబ్బంది పెట్టవచ్చేమో, కానీ మిమ్మల్ని మాత్రం నిలువున దహిస్తుంది. చేతిలో పైసలున్నన్ని రోజులు సమాజం నిన్నొక శిల్పంగాను, డబ్బులు లేనప్పుడు శిలా పథకంగాను చూస్తుంది. అందరూ సంతోషానికి తాళం చెవి కోసం వెతుకుతుంటారు. విషయం ఏమిటంటే సంతోషాన్ని అసలు ఎవరూ లాక్ చేయలేరు. చిన్నప్పుడు రూపాయి ఖర్చు చేయాలంటే అవసరం ఉంటే చాలు, కానీ బాధ్యత వచ్చినప్పుడు ఖర్చు చేయాలంటే అవసరంతో పాటు కారణం కూడా కావాలి. తెలివైన వాళ్ళు మాత్రమే ఓటమి ఎదురైనప్పుడు వారు చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. ఈ రోజుల్లో మనిషి సగం జీవితం చెడ్డవాళ్ళని నమ్మటంలోనూ, మిగిలిన సగం మంచివాళ్ళని అనుమానించటంలోనే అయిపోతుంది. మంచి మనసుతో చేసిన సాయం, మంచి మనసుతో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.